హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణిరెడ్డి ఛానల్. మీతో మీ మణి. ఈరోజు మనం సింపుల్ పద్ధతిలో మామిడికాయ ఒరుగులు అలాగే ఆమ్చూరు పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నాకు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్లో చేసుకునేవి ఎంతో హెల్తీ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, గలగలగల్లాడుతూ ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన ఒరుగుల్ని, మామిడికాయ ఒరుగుల్ని చక్కగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలాగ మనం మరిన్ని తెచ్చి చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగుతా పప్పుల్లో కానీ చింతపండు బదులు కానీ అలా వేసుకోవచ్చు. ఇది సన్నగా మెత్తగా పొడి చేసేసుకొని, లేదు నానబెట్టేసి దీంతో మనం పులిహోర లాంటివి కూడా చేసుకోవచ్చండి. ఇలా మామిడికాయ ఒరుగులు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ గాజు సీసాల్లో పెడితే ఇంకా మంచిదండి. నేను కొంచెమే కాబట్టి ఇలా పెడుతున్నాను. మనం ఎక్కువ రోజులు వాడుకోమనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని అయినా నిల్వ ఉంచుకోవచ్చు. లేదనుకోండి, మనం ఎంచక్కా బయట పెట్టుకున్నా ఏం కావండి, గలగల ఎండిపోయినాయి కాబట్టి ఇలా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం ఆమ్చూర్ పౌడర్ కూడా చేసినవి చూపిస్తాను మీకు. మనం హోమ్ మేడ్ ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ మనం జనరల్గా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. మనమే ఇలా తయారు చేసుకోవచ్చు అండి. నేను చక్కగా చూడండి ఎంత మెత్తగా పడుతుందో. మీరు ఎలా చేయాలి తెలియదు అనుకుంటే కనుక ఈ ఫుల్ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్ని చూడొచ్చండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము ఈ ఎలా చేసేది కూడా చూపిస్తాను పదండి. మనకి మామిడికాయ ఒరుగులు అలాగే ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకున్నాము. ఎండాకాలంలోనే చేయగలం, పచ్చి మామిడికాయలు వచ్చేటప్పుడే. మీరు తప్పనిసరిగా ఫుల్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనకి పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఈ మామిడికాయలతోటి ఒరుగుల్లాగా చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగుతా పప్పుల్లో వండుకోవడానికైనా పప్పుల్లో వేసుకోవడానికి, అది చింతపండు బదులు మనం పులుపుగా వాడుకుంటే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. పులుపు జనరల్ చింతపండుతో తింటే చాలా అనర్థాలు వస్తాయి అంటారు, ఎందుకంటే మన రక్తాన్ని తగ్గిస్తుందని. అలా కాకుండా ఇలా మనకు మరిన్ని కాయలు తెచ్చుకొని పచ్చికాయలు ఉన్నప్పుడు చక్కగా ఇలా కాయలన్నిటినీ తోలంతా తీసేసుకొని మనం ఒరుగుల్లాగా ఎండబెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చికాయ కాబట్టి ఇలా తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇదంతా నేను కాయలు, ఇలాంటి కాయలు నాకు 4 తెచ్చుకున్నానండి. ఈ 4 కాయలు కూడా మనం కట్ చేసేసి దీంతో ఒరుగులు చేసుకోవచ్చు. ఆ ఒరుగులతో ఇంకొకటి కూడా చేసుకోవచ్చు అండి, అది ఆమ్చూరు పౌడరు. ఆమ్చూరు పౌడర్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఆమ్చూరు పౌడర్ వల్ల ఉప్పు తక్కువ వాడుకుంటాం, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఈ కాయలన్నిటికీ కూడా నేను ఇలా అన్నిటికీ కూడా తీసేస్తాం. తోలు తీసేసి ఎండబెట్టేసుకోవచ్చు. తోలుతోనైనా ఎండబెట్టుకోవచ్చు అండి. మనకి ఎలా కావాలంటే అలాగా. తోలు లేకుండా ఉంటే ఒక టేస్ట్ వస్తుంది, తోలుతో ఉంటే ఇంకోలాగా ఉంటుంది. కొంచెం వగ తగులుద్ది అనుకుంటే కనుక అలా కాకుండా ఇలా తీసేసి కట్ చేసేసుకోండి. ఇవన్నీ ఒరుగుల్లాగా కట్ చేసేసి మీకు నేను చూపిస్తాను ఎలా ఎండబెడతానో. 4-5 ఎండలు పెడితే చాలండి. ఇవన్నీ ఇక తీసేసేద్దాం. ఇదిగోండి, కాయలన్నీ ఇలా పీల్ తీసేసాను. ఈ పీల్ని కూడా పడేయక్కర్లేదండి. ఎంచక్కా పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకొని వేయించేసుకొని పచ్చడి చేసుకుంటే ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి కూడా చేసి చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మనం తీసుకున్న కాయలన్నిటినీ సన్నగా ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇది కొంచెం కలర్ మారినాయండి కాయలు. తెచ్చి 4 రోజులు అయినా సరే చాలా పుల్లగా ఉన్నాయి అన్నమాట. ఈ పుల్లగా ఉన్నవి ఎండబెట్టేసుకుంటే ఒక 2 రోజులు లేట్ అవుతుంది. మామూలు పచ్చిగా ఉన్నదైతే త్వరగా ఎండిపోతుందండి, 2-4-3 ఎండలకి. ఇలా ఉందనుకోండి ఇంకొక రోజు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇదంతా కూడా మనము ఎలా కావాలి, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది కట్ చేసానా, దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకి ఎండడానికి అనువుగా సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకొని మధ్యలో కట్ చేసుకున్నాం. మరీ పొడవు ముక్కలు కాకుండా ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఏమో ఒరుగుల్లాగా ఎండబెడతానండి. ఈ పండుగ ఉన్న కాయను మాత్రం. అవి పచ్చిగా ఉన్న కాయని ఆమ్చూరు పౌడర్ చేస్తాను. అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇలాగా మామిడి ఒరుగులకి. ఇవి చక్కగా మనం సంవత్సరం పొడుగుతో నిలబెట్టుకొని
మనం అన్నిట్లోకి వాడుకోవచ్చండి, పప్పుల్లోకి పచ్చళ్ళలోకి అలాగా. దీనికోసమని 1 స్పూను పసుపు, అలాగే 2 స్పూన్ల ఉప్పు. ఇవి కొంచెం బాగా ఎండిందాకా ఎండబెట్టుకోవడానికి పల్చగా చేసేసుకున్నాము. చూడండి, ఇదంతా పల్చగా చేసేసుకొని చక్కగా మనం ఎండబెట్టేసుకోవచ్చండి. తొక్కు తీసుకొని 1 కాయ, తొక్కు తీయకుండా 1 కాయ ఎండబెట్టాను. మనకు ఒరుగులకే కాబట్టి బాగుంటుందని చెప్పేసి. అదే విడిగా అనుకోండి, ఆమ్చూర్ పౌడర్కి అయితే అసలు తొక్కు ఏమి ఉంచుకోకుండానే తీసేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా కలిపేసుకున్న దాన్ని ఎండలో పెట్టేసేసుకుందాం. మనకు పసుపు ఉప్పు కలిపిన ముక్కలు చక్కగా ఇలా ఎండలో పెట్టేసామనుకోండి, దూరంగా అయినా వేసేసుకోవచ్చు. మనం ఒక ప్లేట్లో కానీ లేకుంటే ఒక షీట్ మీద కానీ క్లాత్లో కానీ ఇలా బాగా ఎండబెట్టేసేసుకుంటే 5-6 ఎండలు ఎండినాయి అనుకోండి, చక్కగా ఒరుగులు రెడీ అవుతాయి. వాటిని మనం సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు. ఇలా ఎండబెట్టేస్తాను. మంచిగా ఉన్న కాయల తొక్కు కూడా అంతా తీసేసాను. దీన్ని మనం ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ కోసం ఎండబెట్టుకుంటున్నాను నేను. ఇది సన్నటి ముక్కలు, ఇవి కూడా చూడండి గట్టిగా పచ్చిగా ఉంది కాబట్టి ఇది కూడా సన్న ముక్కలు తరుక్కొని ఇలా సన్న ముక్కలు తరిగామంటే త్వరగా ఎండిపోతుందండి. చాలా పల్చగా చేస్తున్నాను ముక్కలు అన్నీ. మంచి ఎండ ఇప్పుడు అందులో మనకి మే ఎండలు అంటే బాగా ఏ వస్తువు పెట్టిన 2 రోజుల్లోనే చక్కగా వడియాలైనా అప్పడాలు ఇలాంటి అన్నిటికీ మంచి సీజన్ ఇదే కాబట్టి ఇలా చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసేస్తాను. ఆమ్చూర్ పౌడర్కి ఇలా పల్చగా చూసారు కదా, ఇవన్నీ పెట్టేసేసుకొని మనం ఒక క్లాత్లో కానీ ఇలా 2-3 ప్లేట్స్లో కానీ పల్చగా ఎండబెట్టేసేసుకుంటే మనం ఆమ్చూర్ పొడి రెడీ చేసేసుకోవచ్చు అండి. దీనికి ఇంకేం కలపాల్సిన పని లేదు, ఇలాగే ఎండలో పెట్టేసేద్దాం. ఇలా పల్చగా ముక్కలని ప్లేట్లో కానీ లేకుంటే ఒక గుడ్డ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఎండబెట్టేసేసుకుని 4-5 ఎండలు ఎండితే కానీ గలగల్లాడవండి. గలగల్లాడినప్పుడే ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకుందాం. ఇలాగే ఎండబెట్టేస్తాను. ఇదిగోండి, ఇవి మనకి చక్కగా 4 రోజులకి ఇలా ఎండినాయండి. ఎండ టైంలో ఎండబెడుతుంటేనే ఇలా ఎండినాయి అన్నమాట. ఇక ఇవి చూద్దాం. ఇవి కూడా గలగలలాడుతున్నాయి. ఇంకా ఇవైతే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇవేంటంటే మనకు పప్పులో వేసుకోవటానికైనా పులుపుగా వాడుకోవాలనుకున్నప్పుడల్లా ఈ ముక్కలు 2 వేసేసుకుంటే చక్కగా మనకు పులుపు రెడీ అయిపోతుంది. ఇది మాత్రం ఆమ్చూరు కాబట్టి చూడండి ఇలా గలగలగల్లాడుతున్నాయి. ఇలా గలగలలాడుతున్నప్పుడు ఇక మనం వీటిని మిక్సీలో వేసేసుకుంటే పొడి చేసేసుకుంటే సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు అన్నమాట. ఆమ్చూర్ పౌడరు నేను 2 కాయలకు చేసిన చూడండి, కొంచెం అయినాయి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కాయలు ఎండబెట్టేసుకుంటే పచ్చి కాయలు అయితేనే ఇలా వస్తాయండి. కొంచెం దోరగా ఉన్న పుల్లకాయలు మాత్రం పసుపు వేసి ఉప్పు వేసి పెట్టినవి ఇలా వచ్చినాయి అన్నమాట. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయినాయి. దీన్నేమో మిక్సీలో మెత్తగా పొడిలాగా వేసేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంక ఇవి ఇలాగే స్టోర్ చేసేసుకోవటం అండి, డబ్బాలో పెట్టేసుకుని. ఒరుగుల్ని, మామిడికాయ ఒరుగుల్ని చక్కగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలాగ మనం మరిన్ని తెచ్చి చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగుతా పప్పుల్లో కానీ చింతపండు బదులు కానీ అలా వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ ఒరుగులు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ గాజు సీసాల్లో పెడితే ఇంకా మంచిదండి. నేను కొంచెమే కాబట్టి ఇలా పెడుతున్నాను. మనం ఎక్కువ రోజులు వాడుకోమనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని అయినా నిల్వ ఉంచుకోవచ్చు. లేదనుకోండి మనం ఎంచక్క బయట పెట్టుకున్నా ఏం కావండి, గలగల ఎండిపోయినాయి కాబట్టి ఇలా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవన్నీ మనం ఇలా ఎరగదీస్తే ముక్కలు అయ్యేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లో ఎంచక్క మిక్సీలో వేసేసుకుందాం. ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోతుంది. మిక్సీలో వేసేసుకుందాం. ఇదిగోండి, ఆమ్చూర్ పౌడర్ వేసేసాను. చూడండి మెత్తగా పడిపోయింది. ఒకవేళ మనకి ఇంకా కొంచెం గరుకుగా ఉంది, మెత్తగా లేదు అనుకుంటే జల్లించేసుకొని దాన్ని చక్కగా మనం మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా మనం ఇలాంటి డబ్బాల్లో కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. బాగా ఎండింది కాబట్టి ఎక్కడైనా బాగానే ఉంటుందండి. ఈ ఆమ్చూర్ పౌడర్ని మనము స్నాక్స్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా సరే పులుపుగా వాడుకోవాలనుకున్నప్పుడల్లా ఇది వాడుకోవచ్చండి. నేనైతే కనుక అటుకులు చుడువ అలాగే మిక్చర్ చేసేటప్పుడు అలాంటప్పుడు మనకి ఆమ్చూర్ పౌడర్ చాలా అవసరం అవుతుంటుంది. అలాంటప్పుడు వాడుతూ ఉంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇలాంటి హెల్తీ సింపుల్ వీడియోలు చూడాలంటే నాగమణిరెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే చూసేయచ్చండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.